పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కేంద్ర కార్యాలయంలో ఘనంగా జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమంలో భారీ కేక్ని అదేవిధంగా తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలానికి సంబంధించినటువంటి కొంతమంది పేదలకి ఈ వడ్డీ కొట్లు వ్యాపారం చేసుకోవడానికి సహకారాన్ని అందిస్తున్నటువంటి స్థానిక నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ గారు ఇతర మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ లోకేష్ గారు రాజకీయాల్లోకి ప్రవేశించిన కాడి నుంచి కూడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి 5 ఏళ్ల క్రితం అపోజిషన్లో ఉన్నటువంటి జగన్కి లోకేష్ని చూస్తే వాళ్ళ పార్టీ నాయకులకి కంటి మీద నిద్ర రాని పరిస్థితులు, రకరకాలుగా అవహేళన చేశారు, అవమానకరమైన మాటలు మాట్లాడారు. ఎవడో ఎన్ని చేసినా మొక్కవోని ధైర్యంతో దీక్షతో పట్టుదలతో ఈ రాష్ట్రంలో సైకో పరిపాలన పోవాలి, యువతకి మార్గదర్శకత్వం వహించాలి, నిర్వీర్యమైనటువంటి యువతని మేల్కొల్పాలని యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యువతరాన్ని ఉత్తేజితులు చేసినటువంటి వ్యక్తి లోకేష్ గారు అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ పటాపంచలైన ఈ అధికార పార్టీ నాయకులు చేసినటువంటి విమర్శలన్నీ కూడా గాలి దుమారంలా కొట్టుకుపోయినాయి. వీళ్ళు పెట్టినటువంటి శాపనార్థాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఇలా లోకేష్ గారు ఒక పటిష్టమైనటువంటి నాయకుడిగా ఎంతోమంది అన్ని వర్గాల ప్రజల యొక్క ఇబ్బందులు ఈతి బాధలన్నీ కూడా చూశాడు. ఆయన పాదయాత్ర ద్వారా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు చూశాడు, కష్టాలు చూశాడు, పేదవాడి కన్నీళ్లు చూశాడు. రేపు అధికారంలోకి వచ్చినాక ఈ సమస్యలన్నీ పరిష్కారానికి ఒక మార్గాలు ఏ విధంగా సుగమం చేయాలో కూడా ఒక ప్రణాళికలు తయారు చేసుకుంటూ పాదయాత్ర చేసినటువంటి యువ నాయకుడు లోకేష్ గారు. ఇవాళ ఇంకొక 2.5 నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మనతో కలిసి వస్తూ ఉంది. భావి నాయకుడిగా మన పార్టీలో యువనేతలకు కానీ రాబోయే తరాలకు కానీ నాయకుడిగా రాబోయే 4 దశాబ్దాలకి నేత దొరికాడు. దిగులు లేదు. ఈ పార్టీ 42 ఏళ్ళు అయింది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అనే ప్రశ్న ఉద్భవించినప్పుడు ఈరోజు రాబోయే 40 ఏళ్ల వరకు తిరుగులేని నాయకత్వం లోకేష్ ఇవ్వబోతున్నాడనే ఒక ధైర్యం కార్యకర్తలకు అందించినటువంటి నాయకుడు నారా లోకేష్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆయన నాయకత్వాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉంది. ఆ విధంగా నాయకత్వ పటిమను కూడా పటిష్టం చేసుకున్నటువంటి నాయకుడు లోకేష్ గారు. ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో రకాలుగా వేధింపులు చూశాడు. ఈ రోజున అక్రమ కేసులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ గారి దాకా సామాన్య కార్యకర్త దాకా పెట్టి వేధించినటువంటి ఈ ప్రభుత్వం త్వరలో గద్దె దింపబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ పార్టీకి లోకేష్ గారు భవిష్యత్ తరాలకి నాయకుడిగా రాబోతా ఉన్నాడు. ఈ జన్మదినోత్సవ సందర్భంగా కోట్లాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన యువనేతకి మీరందరూ కూడా శుభాకాంక్షలు అందించాలి, దీవెనలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ లోకేష్కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ